హలో అండి అందరికీ. ఈరోజైతే మెంతి కూర వడలు ఎలా చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఇందులో యాడ్ చేద్దామో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మెంతి కూరని కాడలు లేకుండా ఓన్లీ ఆకులు తీసుకొని కడిగి పెట్టేసుకోండి. అందులోకి ఉప్పు, కారం, ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం చిన్నులపాయ పేస్ట్, కొత్తిమీర, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా యాడ్ చేసేసాను అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో గరం మసాలా అయితే కొంచెం ఒక స్పూన్ అలా వేసాను, ధనియా పౌడర్ ఒక స్పూన్ వేసాను, జీలకర్ర కూడా కొంచెం వేసేసి సాల్ట్ వేసేసుకున్నా, మైదా ఒక 2 స్పూన్స్ అలా వేసుకున్నా. కావాలంటే మనం తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. దీనిలోకి మెంతి కూర కొంతమంది తినరు, కొంతమంది తింటారు. సో ఇలా ఈ ప్రాసెస్లో చేసుకోండి, మీకు చాలా నచ్చుతుంది అనమాట. సో చిటికెడు పసుపు కూడా యాడ్ చేసేసుకొని ఇలా మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ ఆకులకి ఇలా కలిపేలాగా కలుపుకున్నాను అనమాట. సో పక్కన పెట్టేసుకొని మీ దగ్గర అటుకులు ఉంటే అటుకులు తీసుకోండి, లేదంటే మరమరాలు ఉంటాయి కదా అవైనా తీసుకోండి. ఒక స్పూన్ వరకు వరిపిండి వేసేసి ఈ అటుకుల్ని 1-2 టైమ్స్ కడిగేసిన తర్వాత ఇందులో వేసేసి మొత్తం మనకి ఇంకా వాటర్ వేసుకునే అవసరం కూడా ఉండదన్నమాట. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసిన తర్వాత, ఈ అటుకులు వేసిన తర్వాత కొంచెం బాగా కలుపుకోవాలి, ఎందుకంటే అవి బాగా రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్లో కలవాలి కాబట్టి మొత్తం కొంచెం గట్టిగా కలిపేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం కలిపేసుకుంటే ఏంటంటే ఆ కన్సిస్టెన్సీ అటుకులు కూడా కొంచెం మెత్తగా అయిపోతాయి. సో ఈ పిండిని ఇలా పక్కకు పెట్టేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇది తీసుకొని ఇలా చేతిపైనే ఇలా వడలు వేసుకుంటే చేతిపైన కూడా ఈజీగా వచ్చేస్తాయండి. మరీ అంత పలుచగా కాదు, అలానే మరీ అంత లావుగా వేసుకోకుండా మీడియం కన్సిస్టెన్సీలో వడలు చేసుకొని సింపుల్గా ఇలా వేసుకోండి. సో చూసారు కదా ఎంత సింపుల్గా వేయడానికి వస్తున్నాయో. ఇలా పిండినంతటిని కూడా 1 బై 1 ఇలా చేసుకుంటూ వేసేసుకోండి. టేస్ట్ చాలా చాలా బాగుంది. డెఫినెట్గా ఇలా ట్రై చేయని వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. ఈవెన్ మనం విడిగా తినడానికి కూడా బాగున్నాయి, సాంబార్లో నంచుకోవచ్చు. చాలా 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 టేస్టీగా ఉన్నాయి. చాలా క్విక్గా అయిపోయింది. నాకైతే ఇన్ని రెసిపీస్లో ఇది ఏది చేసినా కొంచెం త్వరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇదైతే నాకు 10 నిమిషాలు కూడా పట్టలేదు అనిపించింది. హార్డ్లీ ఇవన్నిటిని కలపడానికి కూడా అంత త్వరగా అయిపోయింది. ఆకుకూర పకోడీలు ఎవరి చేసినా కానీ అంత టైం పడుతుందేమో, ఇదైతే చాలా త్వరగా అయిపోయింది అనిపించింది. మెంతి కూరని మటుకి కాడలు వేసుకోవద్దు, జస్ట్ ఆకుల వరకే తుంచి వేసుకోండి అన్నమాట. ఇవి చేదు ఉంటాయి కదా, కానీ మనం ఇలా వడలు వేసుకున్నప్పుడు అసలు మనకు అది తెలియదు. కాడలు అయితే వేసుకోవద్దు అసలుకి, ఆకుల వరకు కొంచెం కట్ చేసుకొని ఆకులను కూడా వేసుకోండి. చల్లారిన తర్వాత తినండి, టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది అనమాట. మనకు అంత బాగుంటుంది. ఇలా 2 వైపులా కూడా ఈవెన్గా కాలేంత వరకు ఉంచుకొని తీసేసుకోండి. మరీ అంత మాడినా కూడా బాగుండదు కాబట్టి ఈవెన్గా కాలేంత వరకు ఉంచుకొని ఇలా 1 బై 1 తీసుకోండి. చాలా చాలా సింపుల్ ప్రాసెస్, చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా షేర్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇలా 1 బై 1 వేసుకుంటూ తీసుకుంటూ పిండి అంతటిని కూడా మనం ఇలా వడలుగా మొత్తాన్ని వేసేసుకొని సెకండ్ వాయి అలా వేసేసుకున్నా. సో చూసారు కదా వడలు అయితే ఎంత కలర్ఫుల్గా టేస్టీగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. ఎక్స్పెక్ట్ చేయలేదు అంత టేస్ట్ అయితే వచ్చినాయి అనమాట. ఎందుకంటే ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మెంతి కూర వడలు పకోడీ కన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అనమాట. చల్లారిన తర్వాత టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి, వేడిపైన కంటే కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా ఉండకండి.